గత ఆదివారం మనం నిబంధన కోసం ధ్యానం చేస్తాం. మీలో కొంతమందికి గుర్తుండొచ్చు, కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు, ఎందుకంటే వారం రోజులు అయిపోయింది కదా. నిబంధన, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో నిబంధన మందసము అంటాం. మందసం అని పిలవచ్చు, అయితే స్పెషల్గా దీన్ని నిబంధన మందసం అంటారు. ఖాళీగా ఉత్తనే మందసం అనే దానికంటే నిబంధన మందసము అని అనడం శ్రేష్టం. వాక్యం కూడా అట్లాగే చెప్తుంది. రెండు రకాలుగా మనం పిలవచ్చు, మందసం అని పిలవచ్చు, నిబంధన మందసం అని కూడా పిలవచ్చు. ఎంతమందికి మీలో మందసం పరిచయం ఉంది? ఈ బైబిల్లో ఉన్న మందసం ఇప్పుడు చదవకుండా ముందు ఇంకా నాకు పరిచయం అండి, కొంచెం నాకు తెలుసు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మందసం గురించి ఇంగ్లీష్లో ఆర్క్ అంటారు, ARK, ఆర్క్. విశాఖపట్నంలో ఆర్క్ అపార్ట్మెంట్ ఉంది, తెలుసా మీకు? కొంతకాలం నేను దాంట్లో ఉన్నాను, 6 నెలలు ఉన్నాను. అంటే దైవ సన్నిధి కలిగినటువంటి ప్రదేశము అని అర్థం. అసలు ఈ మందసం అంటే ఏంటి? దేవుని యొక్క నిధి అనేటువంటి పెట్టె. మందసం అనేది ఒక పెట్టె అన్నమాట. అగ్గిపెట్టి ఉందా? ట్రంక్ పెట్టి ఉందా? బోల్డ్ పెట్టెలు ఉన్నాయి మనకి. డబ్బు పెట్టి ఉందా? ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ వాడుతున్నారు, డబ్బాల్లో పెట్టుకుంటా ఉన్నారు. సరే, ఇక్కడ ఈ యొక్క మందసం అనేది దేవుని యొక్క నిధి కలిగినటువంటి పెట్టె అనొచ్చు. మందసం, మందసం అంటే ఏంటి చెప్పండి? నిధి, పెట్టె, ఒక పెట్టె. ఆ పెట్టెను దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. ఇది చెయ్యమని, ఈ పెట్టెను చెయ్యమని దేవుడే ఆజ్ఞాపించాడు. ఎవరికి ఆజ్ఞాపించాడంటే మోషేకి ఆజ్ఞాపించాడు. అంటే మోషే చేయమని కాదు, దానిని యాజకులు చేయటానికి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ. కాబట్టి మందసం అనేది పరిశుద్ధ గ్రంథములో మరి ముఖ్యంగా పాత నిబంధన కాలములో అది మందసం. చిన్న బొమ్మ ఉంది, చూడండి. దేవుడు మోషేతో మాట్లాడుతూ అలాంటి ఒక మందసాన్ని తయారు చేయమన్నాడు. మందసం దేవుని యొక్క సన్నిధికి గుర్తు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. మందసం దేవుని యొక్క సన్నిధికి గుర్తు. దేవుడు మందసాన్ని చేయమన్నప్పుడు దేంతో చేయమన్నాడు తెలుసా? తుమ్మకర్రతో. తుమ్మ చెట్లు ఉన్నాయా మనకి? ఎంతమంది మీలోకి తెలుసు తుమ్మ చెట్లు ఉన్నట్టు? మనం చాలా చూస్తాం. ఆ తుమ్మ చెట్టు నుంచి వాటిని తయారు చేయమని. మరి చూస్తుంటే తుమ్మ చెట్టులాగా లేదు, గోల్డ్ కలర్లో ఉందేంటి అని మీరు అనవచ్చు. దేవుడే చెప్పాడు. గోల్డ్ కలర్లో ఉన్నటువంటి రేకుల్ని, వాటిని ఏం చేయమన్నాడంటే వాటికి పొదగమన్నాడు, వాటికి వేయమన్నాడు. చక్కగా గోల్డ్ కలర్లో ఉన్నదాన్ని ఫస్ట్ తుమ్మకర్రతో దాన్ని చేశారు. తుమ్మకర్రతో ఎన్ని మూరలు, అది కూడా దేవుడే చెప్పాడు లెక్క. దేవుడు చెప్తాడు ఆ లెక్కలంటే చెప్తాడు. ఎందుకు ఇవన్నీ చెప్పాడు అనంటే పరలోకములో దేవుని యొక్క నామం ఎంతగానో ఘనపరచబడుతుంది. మరి మానవులు అయినటువంటి మన మధ్య కూడా దేవుని నామం ఘనపరచబడాలి, దేవుని సన్నిధి ఉంచాలి, దేవుని సన్నిధి ఉండాలి అని దేవుడు ఈ మందసాన్ని ఒక నమూనాగా పెట్టాడు. ఒక నమూనా మాత్రమే కాదు, ఇది పవిత్రమైన నిధితో ఉన్నటువంటి పెట్టె. దీంట్లో ఏముంటాయి మీరు చెప్పండి? నేను చూసినప్పుడు అనుకున్నాను మంచి వెండి బంగారు నాణ్యాలు. స్త్రీలు అయితే ఏమనుకుంటారు? గొలుసులు. ఇంకా పురుషులు ఏమంటారు కూడా చెప్పండి? ఒక 30 తులాల బంగారం. అట్లాగే కనబడుతుంది కదా బాక్స్. ప్రియులారా, దాంట్లో దేవుడు కొన్ని ఉంచాడు. ఏం ఉంచాడు అనగానే మోషేకి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా.
దైవ సన్నిధి లేకుండా ఏ మానవుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేడు. అదే క్రొత్త నిబంధనలో చూస్తే పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవునిని చూడలేరు. కాబట్టి పరిశుద్ధత ఉండాలంటే, దేవుని సన్నిధి ఉండాలంటే, దేవుని ఆశీర్వాదం ఉండాలంటే, మానవుడు దేవునితో చక్కటి సంబంధం కలిగి ఉండాలంటే ఒక వస్తువు తప్పనిసరిగా అవసరమని దేవుడు ఆలోచించి ఈ చక్కటి మందసాన్ని దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మందసాన్ని ఇంకో పేరు అని ఏమని పిలుచుకోవచ్చు అన్నాము? ఏమని పిలుచుకోవచ్చు అని చెప్పాను? స్టార్టింగ్లో మీరు అనలేదా? స్టార్టింగ్ ప్రాబ్లమా? మళ్ళీ స్టార్ట్ చేస్తానే, మళ్ళీ ప్రారంభిస్తాను. మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఇవన్నీ అర్థం కాకపోతే దేవుని కాపుదల ఏంటో అర్థం కాదు. మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయే, చచ్చిపోయే వరకు వచ్చే సమస్యలు, ఎదుర్కొనే సమస్యలు, ఈ సమస్యలను దాటాలి అని అంటే మందసము లాంటి దేవుని సన్నిధి ఉంటేనే తప్ప మన జీవితంలో ప్రతి సమస్యను ఎదుర్కొని ముందులకు వెళ్ళలేము. అందుకోసము ఈ వాక్యాన్ని మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుడు దీనిని నిబంధన మందసంగా పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఏ మందసము? ఇందాక మరి ఎందుకు చెప్పలేకపోయారు? తానా అంటే తందానా అనకూడదు. బుర్రకథ చెప్పేటప్పుడు ఆ మధ్యలో ఉంటాడు. ఏమంటారు నాకు తెలియదు. బుర్రకథ పక్కన ఆ పక్కన ఒకడు ఉంటాడు, ఈ పక్కన ఒకడు ఉంటాడు. ఆ డోలక్లాగా ఢంకుడం ఢంకుడం తందాన తాన అంటా ఉంటే అలా ఉండకూడదు. వాక్యం మన హృదయాల్లో ప్రింట్ అయిపోవాలి. ఆమేన్. మన హృదయాల్లో ముద్రించబడును గాక. వాక్యం ఉండిపోవాలి. వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవలకు వెలుగది. కాబట్టి దేవుని యొక్క సన్నిధితో కూడినటువంటి ఈ యొక్క మందసము నిబంధన మందసం. ఈ నిబంధనతో కూడిన మందసం దేవుడు ఊరికనే ఇవ్వాల, ఒక ఒడంబడికతో ఇచ్చాడు. కాబట్టి ఒక ప్రామాణికంగా ఇచ్చాడు. కాబట్టి అందుకే దీనిని నిబంధన మందసంగా పిలువబడింది. లేకపోతే ప్రామాణిక పూర్వకమైనటువంటి మందసంగా ఇవ్వబడింది. ఊరికనే ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? పారేస్తారు. ఊరికనే వచ్చింది ఏదైనా సరే ఊరినే వచ్చిందిగా అని వదిలేస్తారు. అది చిన్న వస్తువే, ఒక 50,000 అనండి, ఒక 5,000 లేకపోతే 5,000 అనుకోండి, ఎంతో భద్రంగా కాపాడుకుంటాం. ఎందుకు ఏమండి? అందరు నీరసించిపోయి ఉన్నారేంటి? ఆకలేస్తుందా? కేకలేయండి. హల్లెలూయా అని కేకలేయండి. హల్లెలూయా. ఎందుకు? దానికి ఒక విలువ ఉంది. దేవుడు కూడా ఊరినే ఏది ఇవ్వాల. ఇంకొక మాటలో చెప్పాలంటే, మీకు ఇచ్చింది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చింది ఏదైనా సరే, మీ పిల్లలే కావచ్చు, మీ ఆస్తులే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ భార్యే కావచ్చు, నీ ప్రాణమే కావచ్చు, ఏది కూడా ఊరికనే ఇవ్వడు దేవుడు. ఊరికనే ఇస్తే మనకందరూ తెలుసు, దాన్ని చాలా సింపుల్గా తీసి అవతల పడేస్తామని తెలుసు. దేవుడు ఏది ఇచ్చినా ప్రమాణపూర్వకంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని మందసాన్ని దేవుడు ఎప్పుడు ఇచ్చాడంటే, ఈ 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన చేతి రాతతో, చెప్పాను గత ఆదివారం, చేతి రాతతో 10 ఆజ్ఞలు రాసి ఆ పలకలు మోషే చేతిలో పెట్టాడు. ఊరికినే వచ్చినాయా పలకలు? చెప్పండి. టైల్స్ ఉండే పలకలు కాదు నేను చెప్పేది, పిల్లోడు రాసుకునే పలకలు కాదు. దేవుడే రాతి మీద తన చేతితో స్వయంగా 10 ఆజ్ఞలు రాసి, ఒకదాని మీద ఒక 5, దాని మీద ఇంకొక 5 ఆజ్ఞలు, 2 పలకల్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అది ఊరుకునే రాలా, కష్టపడి కడుపు కట్టుకొని దైవజనుడైన మోషే ఉపవాసముండి 40 రాత్రులు 40 పగలు ఏమి తినకుండా దైవ సన్నిధిని మాత్రమే అనుభవిస్తూ ఉంటే అప్పుడు దేవుడిచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పొందుకున్న ఈ లోకంలో ఏదైనా సరే ఉందంటే దాని వెనకాల ఎవరో ప్రయాసపడ్డారు. నువ్వు ధరించుకున్న వస్త్రాలు ఈరోజు నువ్వు ధరించుకోగలిగావంటే ఎవరో దాని వెనకాల పనిచేశారు.
ఉతికిన వస్త్రాలు వేసుకుంటే నీకు తెలియపోవచ్చేమో, కానీ ఎవరో ఉతికారు దాన్ని, ఎవరో ఇస్త్రీ చేశారు, లేకపోతే ఎవరో శుభ్రపరిచారు. ఈ రీతిగా ప్రియులారా ప్రతి దాని వెనకాల కష్టం ఉంటుంది. రాతి పలకల వెనకాల దైవజనుడైన మోషే ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దైవ సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజల కొరకు కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వాటిని ఇచ్చాడు. ఈ మందసం చేసిన తర్వాత దేవుడు అన్నాడు, ఈ మందసంలో 3 వస్తువులు ఉండాలని చెప్పాడు. ఒకటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా 10 ఆజ్ఞలతో కూడిన 2 రాతి పలకలను దాని లోపల ఉంచాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రాతి పలకలు. ఇంకా ఏంటంటే బంగారపు గిన్నెతో ఉంచిన దేవుడు పరలోకము నుంచి ఇశ్రాయేలు ప్రజలకు కురిపించిన మన్నా ఆ పెట్టెలో ఉంది. అంత తయారు చేశారు, చక్కగా తయారు చేశారు. దేవుడు కొన్ని కొలతలు ఇచ్చాడు అని చెప్పాను కదా. దాని పొడవేమో 2.5 మూరలు ఉండాలట. ఎన్ని మూరలు? మూరలు అంటే తెలుసా? ఇప్పుడు తెలియదేమో చాలా. మూర అంటే చూపించండి. ఎట్లా అంటున్నారేంటి? చూపించండి. ఎంత? 2.5 మూరలు. 1 ఆ 2 అక్కడ వరకు వస్తుందేమో. దేవుడే చెప్పాడు దాన్ని. 2.5 మూరలు. తర్వాత వెడల్పు 3.5. ఎంత? 3.5. కొంచెం అప్పుడప్పుడు పక్కన వాళ్ళు కూడా గమనించండి. నిద్రపోతున్నారు కొన్ని. ఒకటి వేయండి, పర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. లేపమంటలా నేను, లేపొద్దు, వేయండి. దేవునికి స్తోత్రం. పాపం పనులు చేసి అలసిపోయి వస్తూ ఉన్నారు. నేను అర్థం చేసుకుంటాను, కానీ వాక్యాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్పినప్పుడు ఈ యొక్క అడుగులన్నీ కూడా, అడుగులు లెక్కలు వేస్తాం కదా మనం, లేకపోతే జానలు, లేకపోతే రకరకాల కొలతలు ఉంటాయి. ఆ రోజుల్లో ఎక్కువ మూరల కొలత వేసేవాడు. ఆ కొలతలతో దేవుడు చెప్పి వాటిని, మరి ఎత్తు ఎంత అంటే అది కూడా 3.5, 2.5, 3.5. మళ్ళీ అన్నీ డివైడ్ ఇంటూ వేసి కొట్టమాకండి, అడుగులు లెక్కేసినట్టుగా. అది దేవుని కొలత, దేవుడిచ్చిన కొలత, అంతే. ఎందుకు అంత తక్కువ కొలత వేసాడు? పెద్దది పెట్టవచ్చు కదా. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎట్లా పడితే అట్లా దేవుడు చెప్పలా. ఎందుకు అలా పెట్టాడంటే బరువు తక్కువ ఉండాలి, సరిపడినంతే ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా ఎక్స్ట్రాలు చేయడు. దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎంతైతే అంతడో అంతే కరెక్ట్గా ఉంచుతాడు. తర్వాత దాన్ని అటుపక్క ఇటుపక్క 4 ఉంగరాలు పెట్టమన్నాడు. 4 ఉంగరాలు, పూత వేయబడినటువంటి 4 ఉంగరాలు. తర్వాత మోసే కర్రలు ఉంటాయి, అంటే మోత కర్రలు అంటారు వాటిని. ఆ మోసేటువంటి ఆ మందసాన్ని మోయటానికి, ఆ యొక్క నిబంధన మందసం మోయటానికి 2 కర్రలు కావాలి కదా. ఈ ఉంగరానికి ఒకటి, ఈ ఉంగరానికి ఒకటి, అటువైపు ఇటువైపు కూడా 2 ఉంటాయి. అటొకటి ఇటొకటి, ఇటొక కర్ర అటొక కర్ర పెట్టుకొని ఇక్కడ ఒకళ్ళు, ఇక్కడ ఒకళ్ళు దాన్ని పట్టుకొని మొయ్యాలి. ఎవరు మొయ్యాలంటే అందరూ మొయ్యకూడదు, యాజకులు మాత్రమే మొయ్యాలి. ఎవరు మొయ్యాలి చెప్పండి? యాజకులు. గుర్తుపెట్టుకోండి, యాజకులు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అబ్బో బరువుగా ఉంది. ఫోన్ చేసి, రే డేవిడ్ రాజు గారికి ఫోన్ చేసి, ఏమండి మీ వ్యాన్ ఒకరోజు ఇస్తారా వ్యాను, సబ్బోరం వెళ్ళొస్తాం, ఇదిగో మందసం మొయ్యలేకపోతున్నాం, ఆ సబ్బోరం తీసుకొని వెళ్ళి మళ్ళీ మీ వ్యాన్ మీకు తిరిగి ఇచ్చేస్తాం అనకూడదు. అనకూడదు. పోనీ ఆటో ఉందా అంటే ఆటోలో వేసుకెళ్దామంటే ఆటోలో పట్టదు, కొంచెం ఉంటుంది. తర్వాత దేవుడు ఎవరితో పడితే వారితో మోయించడు. గుర్తుపెట్టుకోండి, వాహనాలతో దానిని మోయకూడదు. నేను చెప్పడంలో ఉన్న అర్థం అది. వాహనాలతో దాన్ని అంతకుముందు రోజుల్లో, ఆ రోజుల్లో అంటే మోషే కాలంలో ఎక్కువ ఏ బండి ఉండేవి అంటే ఎడ్ల బండ్లు ఉండేవి. బయలుగాడి అంటారు హిందీలో. ఎడ్ల బండ్లు ఉండేవి. ఆ ఎడ్ల బండ్లలో పెట్టుకొని మొయ్యకూడదు వాటిని. ఎవరు మొయ్యాలి? యాజకులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే మోసుకొని వెళ్ళాలి. అది దేవుని యొక్క రూల్, అంతే. దేవుడు అలా పెట్టేశాడు. యాజకుల యొక్క పని అది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని పెడతాడు.
ఆ పని ప్రకారం ఎవరి పని వాళ్ళే చేయాలి. అమ్మో బరువుగుంటే కొంచెం దించుకోవచ్చు, తప్పులేదు. కానీ దాన్ని ఎడ్ల బండి మీద పెట్టడం వల్ల చాలా నష్టం కూడా వచ్చింది. దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రియులారా. ఒకటి ఏముండాలని చెప్పాను మందసంలో? రాళ్ళ 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు. రెండవది వెండి గిన్నెతో ఉన్న మన్నా. వెండి గిన్నెతో ఉన్న మన్నా. మూడవది మోషే చిగురించిన కర్ర. గుర్తుంటాయా? మందసంలో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఒకటి చెప్పండి టకటక. 2, 3. ఇటువైపు నుంచే సౌండ్ అవుతుంది, ఇటు రావట్లేదు. ఈ బాక్స్ పనిచేస్తుందా? ఈ మాటలు వినపడుతున్నాయా? వస్తుందా? సౌండ్ వస్తుందా? దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మందసంలో ఎన్ని ఉండాలి? ఎన్ని ఉన్నాయి? 3. ఒకటి, చాలా సిగ్గుపడుతున్నారు పెళ్లి కూతురులాగా. ఏంటండి, దేవుని వాక్యం చెప్పండి, పర్లేదా? ఒకటి, మోషేకి దేవుడిచ్చిన రాతి పలకలు 2. రెండవది చెప్పండి. మేము చెప్తే మీకు ఎందుకంటే మైక్ అంటారా? మైక్ తీసుకోండి. కాబట్టి చక్కచక్క చెప్పేస్తున్నారు, వినండి, గుర్తుపెట్టుకోండి. ఇవి మీ లైఫ్లో వ్యర్థంగా మర్చిపోకూడదు, గుర్తుంచుకోవాలి. దేవుని మందసం దేనికి సూచన అని చెప్పానంటే దైవ సన్నిధికి గుర్తు. ఎక్కడైతే దైవ సన్నిధి కావాలనుకుంటారో అక్కడ తప్పనిసరిగా ఈ మందసం ఉండాలి. మందసంలో 3 ఉంటాయి. ఒకటి దేవుడు మోషేకి ఇచ్చిన 2 రాతి పలకలు. రెండవది వెండి గిన్నెతో ఉంచబడిన దేవుని యొక్క ఆకాశం నుంచి కురిపించబడిన మన్నా ఆహారం. మూడవది అహరోను చిగురించు కర్ర. సింపుల్గా చెప్పని కొన్ని షార్ట్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే, చాలా తక్కువలో గుర్తుపెట్టుకోవాలనుకుంటే దేవుని ఆజ్ఞలు పలకలు 2. ఒకటి, రెండవది మన్నా, మూడవది కర్ర. పోనీ ఈ 3 గుర్తుంటాయా? ఈ 3 గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఈ 3 చాలా చాలా ప్రాముఖ్యం. జీవితంలో మనం ఆత్మీయంగా ఎదగాలంటే, ఫలించాలంటే ఈ 3 లేకుండా పరిశుద్ధ గ్రంథములో ఏ భక్తులు కూడా ఎదగలేదు, ఫలించలేదు, దేవుని ఆశీర్వాదం పొందలేదు. ఎవరి జీవితంలో మీరు చూడండి, ఈ 3 తప్పనిసరిగా ఉండటం వల్ల వాళ్ళ జీవితంలో వచ్చిన ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు సాగారు. అందుకే దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళొకసారి బైబిల్ గ్రంథం అందరూ తీసి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. గట్టికి చదువు నాన్న. దుపర్తియు బంగారు రేఖంతో దాచబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో ఉండెను. ఈ మూడు ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, తర్వాత ఈ మందసం పైన దేవుడు కొన్ని పెట్టమన్నాడు. ఏంటంటే 2 కెరూబులు పెట్టమన్నాడు. ఎక్కడ పెట్టమన్నాడు అంటే కరుణాపీఠము అనేది ఉంది. మందసం అయిన తర్వాత లోపల ఈ 3 వస్తువులు ఉన్నాయి కదా, ఆ మూత వేసేస్తారు. ఆ మూత మీద ఉంచబడిన ప్రదేశమే కరుణాపీఠము. ఈ కరుణాపీఠంలో మధ్యలో అటొక కుడి పక్కన ఒక కెరూబు ఉంటుంది, ఎడం పక్కన ఒక కెరూబు ఉంటుంది. మధ్యలో దేవుడు మాట్లాడేటప్పుడు తన సన్నిధిని పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు దైవ సన్నిధి ఈ కెరూబులు 2 మధ్య దిగి వచ్చేది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సన్నిధి మన జీవితంలో లేకపోయినట్లయితే ఏది కూడా మనం విజయం పొందలేం. ఆధ్యాత్మికంగా
ఆత్మీయంగా నీ జీవితంలో గెలుపు పొందాలంటే, విజయం పొందాలంటే దేవుని మందసమైన లాంటి దైవ సన్నిధి మన మధ్య ఉండాలి. అసలు ఇవంతా ఎందుకు పెట్టాడంటే, ఇవన్నీ కూడా ఈ లోపలున్న 3 వస్తువులు కానీ, ఈ మందసము కానీ సమస్తము కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రధాన యాజకుడు. అసలు ఇవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు అని అంటే, ఆ రోజుల్లో మందిరాలు లేవు. దైవ సన్నిధిలో అందరూ ఆరాధించడానికి మందిరం లేదు. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దాటుకొని బయటకు ఎర్ర సముద్రం దాటుకొని బయటకు వచ్చిన తర్వాత మోషే చనిపోయాడు. కొంతకాలం తర్వాత మోషే చనిపోయాడు. ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యెహోషువ అన్న మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని చక్కగా వారిని దేవుని మార్గంలో నడిపిస్తూ, చక్కగా వారిని దైవ యొక్క కానాను దేశానికి వారిని నడిపించడంలో యెహోషువ ఎంతో చక్కటి పాత్ర వహించాడు. మంచి నాయకుడు ఆయన. అందుకనే రక్షకుడు అనే పేరుని దేవుడే అతనికి నమోదు చేసి పెట్టాడని మనం గుర్తించాలి. కాబట్టి ఈ దైవ సన్నిధి కలిగినటువంటి ఈ యొక్క మందసాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో ఎర్ర సముద్రం అడ్డు వస్తుంది. ఎర్ర సముద్రం కాదు, యోర్దాను నది. ఎర్ర సముద్రం దాటేస్తారని చెప్పాను, క్షమించాలి. యోర్దాను నది దాటి వచ్చినప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నది ఎలా దాటుతారు? ఎర్ర సముద్రాన్నేమో దేవుడు 2 పాయలు చేసి చక్కగా వాళ్ళకి మార్గం చూపించాడు, బాగానే ఉంది. మరి నది దాటాలంటే దాటొచ్చు. నది దాటాలంటే షిప్పులు ఉంటాయి, వాళ్ళు ఉంటాయి, ఏమండి, రకరకాల అనుకూలతలు ఉంటాయి. మరి సముద్రానికి లేనప్పుడే, అలాంటి పరిస్థితులు లేనప్పుడే దేవుడు చక్కటి మార్గం మధ్యలో ఏర్పాటు చేశాడు కదా. హల్లెలూయా. ఎర్ర సముద్రం 2 భాగాలు చేసి మధ్యలో దారి ఏర్పాటు చేశాడు కదా. మరి సముద్రం పెద్దదా, నది పెద్దదా? సముద్రమే పెద్దది. మరి అంత పెద్ద దాంట్లోనే దేవుడు మార్గం ఏర్పాటు చేస్తే నదిలో దేవుడు మార్గం ఏర్పాటు చేయడా? చేస్తాడు. అందుకని ఇలాంటి సమస్యలు ముందే వస్తాయని దేవుడు ముందుగా గుర్తెరిగి దేవుడు మందసాన్ని చేయమని ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. మీలో అర్థమైంది అనుకున్నాను. చాలామందికి మందసం చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణంలో వీళ్ళు ఎదుర్కోబోయేది ఏంటంటే యోర్దాను నదిని ఎదుర్కొంటారు. యోర్దాను నది ఎదుర్కోవాలంటే మరి మోషే ఉన్నాడా? లేడు, చనిపోయాడు ఆయన. మరి ఎవరున్నారు ఇప్పుడు? యెహోషువ. చిన్న పాస్టర్ గారు ఉన్నారు, పెద్ద పాస్టర్ గారు చనిపోయారు. అంటే అర్థం అవ్వడానికి చెప్తున్నా. మళ్ళీ పెద్ద పాస్టర్ గారు అంటే ఆయన అనుకోమాకండి మీరు. పెద్ద ఆయన మోషే గారు చనిపోయాడు. మరి చిన్న ఆయన ఉన్నాడు, ఈయన కొంచెం జూనియర్. మరి జూనియర్ అయినప్పటికీ దేవుని కార్యాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కార్యాలు. దేవుడు ఏది తక్కువ చేయడు. ఏది తక్కువ చేయకుండా ఉండడానికి దేవుడు మోషే బ్రతికి ఉండగానే అదంతా కూడా సిద్ధపరిచినాడు. ఆ తర్వాత యోర్దాను నది మరి యెహోషువ కాలంలో వాళ్ళకి ఎదురైనట్టుగా మనం చూస్తాం. చూడండి, నిర్గమాకాండంలో చూడండి ఒక మాట. నిర్గమాకాండం కంటే కూడా యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం తీయండి. యాజకులైన లేవీలు మోసుకొని పోటు చూచినప్పుడు దాని వెంబడి వెళ్ళవలెను, నీకును దానికిని ఉండవలెను. వెళ్ళినట్టుగా కాదు. చూసారా, ఇంతకుముందు అంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినప్పుడు చక్కగా అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వెనకాల వస్తున్న శత్రు సైన్యమైనటువంటి ఫరో సైన్యం నాశనం అయిపోయారు. కానీ ఈ అనుభవం వేరు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం 7 నెలలు బ్రతికిన బ్రతుకు వేరు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎన్నో నెల? 8వ నెల. ఈ వచ్చిన నెలలో, పోయిన నెలలో వచ్చినటువంటి అనుభవాలు ఈ నెలలోనే వస్తాయని అనుకోమాకు. కొత్త అనుభవాలు వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కోవాలంటే ఏముండాలో తెలుసా?
మందసం ఉండాలి. అంటే దైవ సన్నిధి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ టైంలో కూడా దేవుని సన్నిధి ఉంది. ఎలా ఉంది? మోషే 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా ప్రజలకు ఎంతో మేలు కలిగింది. కానీ ఇప్పుడు కలగబోయే మేలు, దైవ ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి ఒక వస్తువు రూపంలో దేవుడు ప్రత్యేకించి దాన్ని చూపిస్తున్నాడు. అదే మందసము. దేవునికి స్తోత్రం. దేవుని మందసం మనందరి ఇంట్లో ఉండాలి, మనందరి హృదయాల్లో ఉండాలి. అది ఎలా ఉంటుందో చూడ్డానికి ఈ విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రియులారా. దేవుడు ఇక్కడ అన్నాడు, ముందు యాజకులు మోసుకుంటూ వెళ్తారు, దాని వెనకాల ప్రజలు నడుచుకుంటూ వెళ్ళాలి. ఏదైనా మన పని నిమిత్తమై వెళ్తున్నప్పుడు, మన పనుల్లో కానీ, మన యొక్క విద్యలో కానీ, మన వ్యాపారంలో కానీ, దేనిలోనైనా సరే మొట్టమొదటి ఉండాల్సింది ఏంటో తెలుసా? ముందు ఉండాల్సింది ఏంటో తెలుసా? దైవ సన్నిధి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నా ముందు నీ సన్నిధి ఉంచి నడిపించు ప్రభా, మాతో మీ సన్నిధి ఉంచి నడిపించు ప్రభా అని ప్రార్థన చేసుకుని రావాలి. మందిరానికి వచ్చేటప్పుడు మీరు ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? చెయ్యొద్దులే, పరీక్ష చేసుకోండి. లేదు మందిరానికే కదా, మళ్ళీ ప్రార్థన ఎందుకంటే ఉండాలి. మందిరానికి వచ్చినా ప్రార్థన ఉండాలి, దైవ సన్నిధి ఉండాలి. ఇంట్లో వ్యాపారం నిమిత్తమై నువ్వు బయలుదేరి వెళ్తున్నప్పుడు దైవ సన్నిధి ఉండాలి. నువ్వు బడికి వెళ్ళేటప్పుడు నీతో దైవ సన్నిధి ఉండాలి. నువ్వు ఏ పనన్నా ప్రారంభిస్తున్నావంటే దైవ సన్నిధి ఉండాలి, మందసం ఉండాలి, దేవుని ఆజ్ఞలు ఉండాలి. చిగురించే కర్ర లాంటి, అహరోను కర్ర లాంటి చిగురించే జీవితం, మన ఫలాలు మన జీవితంలో ఉండాలి. అంతకంటే ముఖ్యంగా దేవుని యొక్క వాక్యమైన జీవాహారము మన మధ్య ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ఏ చిన్న కార్యక్రమం చేసినా భోజనాలు పెట్టేస్తున్నారు. పెడుతున్నారు. చిన్న కార్యక్రమే. మన చర్చిల్లో లేట్ అవుద్ది కానండి, బయట ఏ కార్యక్రమంకి వెళ్ళినా కరెక్ట్ టయానికి పెట్టేస్తున్నారు. ఏ టైమో తెలుసు చెప్పండి? లంచ్ టైం 1 గంట కాదు, 12:30. ఇంకా వీలైతే 12:15. నాలాంటి షుగర్ పేషెంట్లు ఉన్నారనుకోండి, అంటే నేను వెళ్ళను, నన్ను అపార్థం చేసుకోమాకండి. నాలాంటి షుగర్ పేషెంట్లు ముందే వెళ్ళిపోయి, ఓయ్ బాబా పెట్టేయి అని వేస్తున్నారు. అవి ప్రార్థన చేయలేదు సార్, అవసరంలా పెట్టేయి, నేను షుగర్ పేషెంట్ అయిపో, నేను పడిపోతాను ముందు. ఎంతో ఆతృత ప్రియులారా. ప్రతి దాంట్లో భోజనం ఉంటుంది. దైవ సన్నిధిలో కూడా ఆత్మ సంబంధమైన ఆహారము ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి కార్యక్రమంలో కూడా దైవ వాక్యం ఉండాలి. దైవ వాక్యం లేకుండా మనం ఏ పని కూడా చేయకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఈ రోజు ప్రారంభించబడిందంటే, ఈ నెల ప్రారంభించిందంటే ఆ నెల దైవ వాక్యంతో ప్రారంభించబడాలి. అప్పుడు మనం చిగురించబడతాం, పుష్పిస్తాం, ఆనందిస్తాం, సంతోషిస్తాం. దానికి తగినటువంటి ఫలాలు మనకు ఎంతగానో వస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దైవ సన్నిధి కలిగి ఉన్న జీవితాలలో ఆత్మ సంబంధమైన ఆహారం చాలా అవసరం. చాలామంది ఈ రోజుల్లో చెప్పే మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారండి, ఇంట్లో బైబిళ్ళు ఉన్నాయి, 4-5 బైబిళ్ళు ఉన్నాయి, లేకపోతే 3 బైబిళ్ళు ఉన్నాయి, చదవబుద్ధి కావట్లేదంటారు. చాలామందికి ఈ రోజుల్లో ఈ జబ్బు ఒకటి పట్టుకుంది, వాక్యాన్ని చదవలేకపోతున్నారు. ఎందుకని చెప్పండి? మీకు బాగా తెలుసు నాకంటే. చూస్తున్నారుగా, బైబిల్ దీంట్లో ఒక ఆదివారం మాత్రం ఉండాలి కాబట్టి ఏదో తీసుకొని వస్తున్నారు, ఫోన్లో చూసేస్తున్నారు. ఎంతసేపు చదువుతా చెప్పు? నాకు చెప్పండి మీరు. ఎంతసేపు మీరు ఆ గాజు గ్లాసులో కనబడే అద్దం, ఆ దాంట్లో కనబడే దాంట్లో ఎంతసేపు చదువుతాం? ఎడిక్ట్ అయిపోతుంది. కొంతమంది బైబిల్ చూద్దామని తీస్తారట, చూడలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు. చాలామంది జీవితాల్లో ఈరోజు దేవుడు ప్రధాన యాజకుడిగా మనకు అందరికీ ఉంటున్నాడు. ఆయన అప్పుడు మోషే ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. కానీ ఈ రోజున టుడే ఈ రోజు మనకు ప్రధాన యాజకుడు, మన యాజకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే ఎవరు? యోహాను 1:1 వాక్యము. ఇంకా చదవాలంటే 1:12, యోహాను 12. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్న వాక్యం అంటే దేవుడే. వాక్యం అంటే దేవుడు. క్రీస్తు లేకపోతే నీ హృదయంలో, క్రీస్తును నువ్వు కలిగి లేకపోతే ఈ మందసం అనేటువంటి దైవ సన్నిధి అనుభవంలోకి నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే లోకానికి దేంట్లో ఎడిక్ట్ అయిపోయావు.
ఎగ్జిట్ అయిపోయిన నీ జీవితం మరలా దేవుని యొక్క వాక్యం చదవబడాలంటే నీకున్న ఆ జబ్బు, నీకున్న ఆ రోగం తగ్గాలి. రోగం తగ్గాలంటే ఎవరు చూడాలి? డాక్టర్ చూడాలి. డాక్టర్ ఎవరు? పరమ వైద్యుడు అంటే మన యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి స్తోత్రం. మందు ఏది? మందు వాక్యమే. మందులు వాక్యమే. ఆత్మ రోగానికి, శరీర రోగానికి ఎన్నో మందులు ఉంటాయి. ఆత్మ సంబంధమైన జబ్బు, ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క శరీర బాధల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రతి రోగానికి ఎన్నో మందులు ఉండొచ్చు శరీరానికి. ఆత్మీయంగా రోగాలు తగ్గాలంటే ప్రియమైన వర్లరా దేవుని యొక్క వాక్. హల్లెలూయా. ఏం కావాలి? అందుకే దేవుడు పెట్టాడు. దేవుడు ఊరికనే పెట్టాల, ఇంకేదన్నా పెట్టవచ్చు కదా. ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, అనేక వస్తువులు ఉన్నాయి. కెరూబుల్ని ఎందుకు పెట్టాడు? దూతలను పెట్టవచ్చు కదా. ప్రతిదానికి అర్థాన్ని ఇచ్చేటువంటి చక్కటి అనుభూతిని, అర్థాన్ని, తాత్పర్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు ఉంచాడు. ఈరోజు మీ ఇంట్లో బైబిల్ గ్రంథం చదవబడుతుందా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. టీవీ పెట్టుకుంటున్నామండి, టీవీలో వస్తుందండి, వస్తే రాని, అది చూడొద్దని నేను అంటలేదు ప్రియులారా. కానీ నీ నోట్లో నుంచి జీవ వాక్కులు, దేవుని యొక్క వాక్యము వినిపించబడాలి. నువ్వు ఆత్మీయ ఆహారాన్ని తినాలి. తినిన తరువాత దానిని నువ్వు పలకాలి, అంటే ఉచ్చరించాలి. దేవునికి స్తోత్రం. పిల్లలకి చాలామందికి ప్రియులారా తేనె తినిపిస్తారు. ఎందుకో తెలుసా? చక్కటి మాటలు పలకాలని, మంచి మాటలు వాళ్ళు నేర్చుకోవాలని, చక్కగా ఉచ్చారణతో కూడిన స్వచ్ఛంగా చక్కగా పలకడానికి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే, లేకపోతే పెంచేవారు ఏం చేస్తూ ఉంటారంటే, మంచి తేనె తీసుకొచ్చి చక్కగా వాళ్ళకి తాగిస్తూ ఉంటారు. లేకపోతే చిన్నగా అంటిస్తారు నాలుగుకి, వాళ్ళు చప్పడిస్తారు. అప్పుడు చక్కటి మాటలు వస్తాయా రావా? వస్తాయి. మరి జుంటె తేనె దారుల కంటే కూడా విలువైందండి దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. జుంటె తేనె దారుల కంటే విలువైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యం నీలో లేకపోతే మందసము లాంటి దైవ సన్నిధి నీతో రాదు. గుర్తుపెట్టుకో. అప్పుడు అంటే ఎప్పుడు? యెహోషువ కాలంలో దేవుడు చెప్పాడు. యెహోషువ యాజకుల్ని మందసం ఎత్తుకోమని చెప్పాడు. యెహోషువ యాజకులందరిని పిలిచి, అయ్యా ఇదిగో మందసం సిద్ధంగా ఉంది, మీరు దాన్ని ఎత్తుకోమన్నాడు. భుజాల మీదకి ఎత్తుకున్నారు. 4 మనుషులు ముందర నడుస్తూ ఉన్నారు. మందసానికి ప్రజలకి మధ్యలో ఇప్పుడే మీరు చదివారు, ఎన్ని వేల మూరల దూరంగా ఉండాలి? చూడలేదా బైబిల్? నేను కాపీ కొట్టి చెప్పమంటున్నా. కాపీ కొట్టడం అంటే చూసి చెప్పండి. ఎన్ని 2000 మూరల ఎడం ఉండాలి. ఎందుకు? ఎవరు పడితే వాళ్ళు వినాలి. ఇటేనండి, ఎవరు పడితే వాళ్ళు మందసం మీద చేయటానికి వీల్లేదు, చచ్చిపోతారు. చెయ్యి వేశారా చచ్చిపోతారు. అంత పవర్ఫుల్ అది. పలకలే కదండి, మన్నాయే కదా, లోపల ఉన్నది కర్రే కదా అంటావేమో. దేవుడు దాంట్లో పెట్టిన పవర్ చాలా అద్భుతమైన పవర్ అది. ఎవరు ముట్టుకోవాలంటే ఒక్క యాజకులు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఒక్క అనుభూతిని మీకు జ్ఞాపకం చేస్తా. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు, లేదా దైవ సన్నిధి ఉన్నప్పుడు, దేవుని మందిరములో పరిశుద్ధ స్థలము, దాని వెనకాల ఏముండేది? అతి పరిశుద్ధ స్థలం. ఒక డేరా ఉండేది, దాంట్లో ఎవరైనా వెళ్ళొచ్చు. ఇంకో డేరా అంటే క్లాత్, ఏమంటారు దాన్ని? గుడారము అన్నాడు బైబిల్ గ్రంథంలో. పెద్ద స్క్రీన్ లాగా ఉంటుంది అనమాట. ఆ స్క్రీన్ వెనకాల అతి పరిశుద్ధ స్థలం అనేది ఉండేది. సంవత్సరానికి ఒక్కసారే యాజకుడు వెళ్ళి పాప పరిహారం నిమిత్తమై, పశ్చాత్తాపపడే నిమిత్తమై ప్రజలందరి పక్షమున ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు అందరి కొరకు. ఎప్పుడుకొకసారి? సంవత్సరానికి ఒక్కసారే. వారిని యాజకుడు అంటారు. ఇప్పుడు మనకు అనుభవం ఉందా?
ఉంది, కానీ ప్రత్యక్షంగా లేదు. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సంవత్సరానికి ఒకసారి కాదు, నువ్వు ఎప్పుడైతే వేడుకుంటావో, ప్రభువా నేను పాపిని నాయనా, మూర్ఖుణ్ణి, ఇదిగో పలానా పాపం చేశాను, ఈ పాపం నన్ను పరిపాలిస్తుంది, వేడిపిస్తూ ఉంది, ఎదగకుండా చేస్తుంది, మమ్మల్ని దిగజారుస్తుంది, పాపం వల్ల వచ్చేటువంటి ఈ జీతం, ఈ మరణాన్ని నేను అనుభవిస్తున్నాను ప్రభువా అని ఎప్పుడైతే మొర్ర పెడతావో, మన ప్రధాన యాజకుడైన యేసయ్య సంవత్సరానికి ఒకసారి కాదు, నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో వెంటనే నువ్వు మొర్ర పెట్టగానే వెంటనే నా హృదయాన్నంతా కూడా అతి పరిశుద్ధమైన స్థలంగా దేవుడు మారుస్తాడు. చప్పట్లు కూడా దేవుని కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అతి పరిశుద్ధ స్థలం అనేది ఇదివరకు రోజుల్లో ఎక్కడో ఉండేది, దానికి ఎవరు వెళ్ళలేరు, ఒక్క యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఆయన కూడా పాపం కలిగి ఉంటే అక్కడికక్కడే చచ్చిపోతాడు. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే ఒక తాడు కట్టేవాళ్ళు. ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తున్నాడంటే, పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాడంటే ఒక పెద్ద తాడు కట్టి దానికి ఒక గంట కట్టేవాళ్ళు. గంట ఎందుకంటే ఆయన నడుస్తూ ఆ యొక్క బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకొని ఆ యొక్క పాప పరిహారార్థం నిమిత్తమై పరిశుద్ధ స్థలంలోకి లోపలికి ఇట్లా నడుస్తున్నాడు అనుకోండి, ఈ గంట మోగుతూ ఉండేది. టింగ్ 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 అంటే కరెక్ట్గా అట్లా మోగిందో లేదో తెలియదు, కానీ ఊరినే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. అది మోగుతూ ఉంటే అర్థం ఏంటంటే, అతి పరిశుద్ధమైన స్థలంలోకి యాజకుడు వెళుతూ ఉన్నాడు. ఆయన పాప పరిహారార్థం నిమిత్తమై ఆ రక్త బలిని తీసుకొని అదంతా ప్రజల పాపార్థమై అర్పించి మళ్ళా బయటికి వచ్చే వరకు కూడా అమ్మయ్య పరిశుద్ధంగానే ఉన్నాడు యాజకుడు, పాస్టర్ గారు పర్వాలేదు అని జనాలు ఊపిరి పీల్చుకునేవాడు. ఎప్పుడైతే గంట ఆగిపోయిందో దాని అర్థం ఏంటి? ఈ గంట ఆగిపోయినట్టు. ఏ గంట? గుండె కొట్టుకోవడం అంటే ప్రాణం పోయిందని అర్థం. అంటే అంత పరిశుద్ధమైనటువంటి, అందుకని దాన్ని అతి పరిశుద్ధ స్థలం అనేవాళ్ళు. అంత పరిశుద్ధంగా ఉండేది. కానీ ప్రియులరా, ఎవరమైనా సరే పాపులమే కాబట్టి మనందరి పాపాల నిమిత్తమై క్రీస్తు మన కొరకు చనిపోయెను అని రోమాపత్రిక ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంకా మనకి యాజకుడు అవసరం లేదు. అసలైన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారే నా పాపముల నిమిత్తమై కలువసిరిలో మొత్తం పరిహారం చెందించేశాడు. కాబట్టి మనం ఒప్పుకున్న రోజున మన హృదయంలోకి వస్తాడు, మన హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. ఇప్పుడు మనం ఎవరమంటే అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడినటువంటి దేవుని జనాంగం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రక్రియ జరగాలంటే, నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధి నీలో ఉండాలంటే, మొట్టమొదట నా ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? పాస్టర్ గారి దగ్గర కాదు, నీ పక్కన వాళ్ళ దగ్గర కాదు. వాళ్ళ దగ్గర ఒప్పుకున్నావేమో, కానీ దేవుడి దగ్గర మాత్రం, యేసయ్య దగ్గర మాత్రం ఏది కూడా దాయటానికి వీల్లేదు. ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటావో దైవ సన్నిధి నీతో వస్తుంది. ఎందుకంటే అంత పరిశుద్ధమైంది. అందుకని బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలుసు, ఈ మందసాన్ని పట్టుకొని ఒక ఆయన అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఉజ్జియా. ఇంకొక ఆయన ఉన్నాడు. సరే, టైం ఉంటే తర్వాత గుర్తొస్తే చెప్పండి. ఒకళ్ళ మధ్యలో నా ఫ్లోలో, నా వాక్యంలో వదిలేస్తానేమో, పట్టుకోండి. ఓకేనా? కాబట్టి ప్రియుల మందసాన్ని పట్టుకొని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఇమీడియట్గా చచ్చిపోతారు. అంతే, అంత పవర్ఫుల్ అది. అతి పరిశుద్ధ స్థలం ఎంత పవర్ఫుల్లో ఈ మందసం అంత పవర్ఫుల్. అందుకని దేవుడు అన్నాడు, ఎడం పాటించండి, డిస్టెన్స్. కరోనా వస్తే మనం ఎంత డిస్టెన్స్లో ఉండేవాళ్ళం? ఆగు, అక్కడే ఉండు చెప్పు విషయం ఏంటో చెప్పు అని జాగ్రత్తగా వినేవాళ్ళం. కరోనా కంటే భయంకరమైంది ఇది. కరోనా వస్తే ఒకళ్ళు తగ్గిన వాళ్ళు, బాగుపడిన వాళ్ళు ఉన్నారు, కానీ దీన్ని అసలు ముట్టిందా ఒక్కసారి ఫినిష్. కాబట్టి అలాంటి అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో పాపి అయినటువంటి మానవుడు తాకకూడదు. కాబట్టి ఆ డిస్టెన్స్ దేవుడు పెట్టాడు. సరే, దాని పక్కన పెట్టండి. ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు మోసుకుంటూ వెళ్తున్నారు, ఈ నలుగురు, యోర్దాను నది వచ్చింది. వాక్యంలో ఏమని రాయబడింది తెలుసా? నది నీటి అంచున అనుంది. అంటే నదికి నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీటికి అంచు ఉంటుంది, ప్రతి నీటికి అంచు ఉంటుంది. అంచు దగ్గర ఎప్పుడైతే వాళ్ళ పాదాలు పెట్టారో ఇమీడియట్లుగా నదిలో గొప్ప అద్భుతం జరిగింది. హల్లెలూయా.
యోర్దాను ఎదురైనా. ఆహా, ఎంత చక్కగా పాడుతున్నారండి. దేవునికి స్తోత్రం. యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, భయము లేదు, జయము మనకే, భయము జయము మనకే, విజయ గీతం. హల్లెలూయా. సరే, ఇక్కడ జరిగినటువంటి అద్భుతాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, మీరు చదవండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము నేను చెప్పిన విషయాలన్నీ మీకు కనబడతాయి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13 నుంచి చదవండి. సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా, దేవునికి స్తోత్రం, ఏకరాశిగా ఎలా నిలిచినాయి? మందస్సంలో ఉన్న పవర్, శక్తి, దైవ సన్నిధిలో ఉన్న పవర్ అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సన్నిధి మనతో ఉంటే ఈ యొక్క యోర్దాను నది లాంటి సమస్యలు ఎన్ని అడ్డు వచ్చినా, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఈజీగా ముందుకు నువ్వు నడవగలవు. అవి ఆగిపోతాయి అంతే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ మీద వస్తున్న ఒత్తిళ్ళు, నీ మీద వస్తున్నటువంటి ఒత్తిళ్ళు, నీ మీద ఉన్నటువంటి భారాలు, నీ మీద ఉన్నటువంటి నిందలు, నీ మీద ఉన్నటువంటి అవమానాలు ఏవైతే నిన్ను పట్టుకొని ఏకరాశిగా ఇంతెత్తుగా కనబడుతున్నాయో, యేసు నామములో మందసమైనటువంటి దైవ సన్నిధి నీకుంటే గనక ఇప్పుడే ఆగిపోవునుగాక, ఇప్పుడే ఆగిపోవునుగాక. ఏకరాశిగా నిలిచిపోతాయి అంతే. మార్గం ఏర్పరచబడుతుంది, చక్కగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ జీవితాన్ని ఎలా కొనసాగించాలి, ఎలా నడవాలి, నా పిల్లలతో, నాకున్న ఆర్థిక ఇబ్బందులతో, నాకున్న సమస్యలతో ఎట్లా కొనసాగించాలని కొట్టుమిట్టాడుతున్నావేమో ఈ మధ్యాహ్నకాల సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందస్సం అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను సంభాషిస్తున్నాడు నీతో. నువ్వు గుర్తించగలిగితే ఈ యొక్క దైవ సన్నిధిని నువ్వు కోరుకుంటావు. ఈ మందస్సం లాంటి అనుభవాలు నీకు ఉండాలి. వాక్యము నీకు ఉండాలి. వాక్యం అనే జీవాహారం నీకు ఉండాలి. చిగురించే అనుభవం నీకు ఉండాలి. ఫలభరితమైనటువంటి జీవితం నీకు ఉండాలి. కర్ర దేనికి సూచన అంటే కాపరికి సూచన. కర్ర కాపరి సూచన. కర్ర ఎవరి చేతిలో ఉంటుంది? కాపరి చేతిలో ఉంటుంది. గొర్రెలు కాసుకునేటువంటి కాపరి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర కర్ర ఉంటుందండి. తన మంద అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క కర్రతో ఏం చేస్తాడంటే చక్కగా సరి చేస్తాడు. కొన్నిసార్లు మేత అందనప్పుడు, పైన ఉన్నప్పుడు ఆ చెట్లని అదే కర్రతో పట్టుకొని వాటికి చక్కటి మేత మేపిస్తాడు. అందుకని దావీదు 23వ కీర్తనలు అంటాడు, నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. దేవునికి స్తోత్రం. మందస్సం ఉన్నప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది. చాలామంది కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో ఎందుకు వాళ్ళే ఆదరణ కలిగినట్టుగా కనబడుతున్నారు మనకి. వాళ్ళని ఎవరు ఆదరించకపోయినా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు, గట్టిగా ఉంటారు, ఎంతో రోధించేటువంటి ప్రజలు ఉంటారు. కానీ వాళ్ళకంటే ధైర్యం ఎందుకో తెలుసా? మందస్సం అంటే దైవ సన్నిధి వారి మధ్యలో ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో మందస్సం ఉందా అంటే దైవ సన్నిధి ఉన్నదా? నీ హృదయంలో మందస్సం ఉందా? మన హృదయమే పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన స్థలం. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో ఈ మందస్సం ఉండాలి. ఫలించాలి ప్రియులారా. దైవ సన్నిధిలో మనందరం కూడా ఫలించాలి. దేవుని ఆజ్ఞలు ఉండాలి. మీ ఇంట్లో 3 సంవత్సరాల నుంచి పిల్లలు ఉంటే కనుక ప్రతి ఒక్కరికి 10 ఆజ్ఞలు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎన్ని ఆజ్ఞలు చెప్పగలరా? పోనీ 3 సంవత్సరాలు కాకపోయినా కనీసం 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు, రే నాన్న 10 ఆజ్ఞలు చెప్పు, టక్కమని చెప్పారు. ఆ సంగతి సరే, ఇంతకు మీకు వచ్చా? దొరికితే దొంగ, దొరకపోతే దొరలాగా చూస్తున్నారు మీరు. ముందు మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకోపోయినా, చదువు రాకపోయినా ఒకవేళ కనీసం పిల్లలకు నేర్పించండి. ఏమని చెప్పాలి? అమ్మా, ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆవు అని నేర్పిస్తున్నారు కదా. ఏమో మా టైంలో మరి ఇప్పుడు ఏమి నేర్పిస్తున్నారు? సి అంటే కంప్యూటర్ నేర్పిస్తున్నారేమో ఇప్పుడు.
ప్రియులారా, దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేసేవాడు తెలుసా? నొసటి దగ్గర కానీ చేతికి కానీ కట్టేవారట ఆజ్ఞలు. ఎందుకు? వాటిని చదివి పటిష్ఠించి యవనస్తులైన బిడ్డలు, పిల్లలు వాటిని చక్కగా చెప్పేవాళ్ళట. అట్లా చెప్పగలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమోనండి, అది మాత్రం 10 ఆజ్ఞలు వచ్చో రావు, కానీ మా మొబైల్ నెంబర్ 10 నెంబర్లు ఉంటాయి సార్, ఆ 10 నెంబర్లు మాత్రం చెప్తారు. ఏం చేసుకుంటాయి? ఏమో ఎక్కడైనా తప్పాడు అనుకో, ఓకే, ఎక్కడైనా తప్పిపోతే ఆ 10 నెంబర్లు ఉపయోగపడతాయి. మరి ఆత్మీయంగా తప్పిపోతే 10 ఆజ్ఞలు కావాలి. దేవునికి స్తోత్రం. ఆ 10 అంకెలు పెట్టుకో, మంచిదే, భద్రతే. కానీ 10 ఆజ్ఞలు ఉంటే, అయ్యా ఈ 10 ఆజ్ఞలు పెట్టుకున్నారు, తప్పిపోయారు అన్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో లేరు, బయట కూడా ఎవరు లేరు. ఈవెన్ మహాత్మా గాంధీ గారు కూడా 10 ఆజ్ఞలు కంఠస్థం పెట్టాడు. మరి ఈ రోజున మహాత్మా గాంధీని మర్చిపోయాం మనం? మర్చిపోయారా? ఉంటుంది అందరికీ. గాంధీ జయంతి ఒకటి ఉంది, కార్యక్రమం ఎన్నో చేసుకుంటాం. ప్రియమైన వాళ్ళ బయట కానీ బైబిల్ గ్రంథాలు కానీ భక్తులు కానీ వారు ఎవరైనా సరే, మనుషుల్లో ఎవరైనా సరే వాటిని గుర్తుపెట్టుకున్నారంటే దేవుడు వారిని హెచ్చించాడు తప్ప ఎక్కడ కూడా దిగజార్చలేదు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆజ్ఞలు మీరారో, అతిక్రమించారో దేవుడు వారికి దండన విధించాడు. దావీదు అంటాడు, నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరించి. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు ఉండాలి. పరిశుద్ధ ఆహారమైనటువంటి, జీవాహారమైనటువంటి దేవుని యొక్క వాక్యం ఉండాలి. మూడవది, చిగురించే జీవితం కావాలి. కాపరితత్వం నీళ్ళు ఉండాలి. దేవుడు కాపరిగా ఉంటున్నాడా? కాపుదలు ఇస్తున్నాడా? భద్రత ఇస్తున్నాడా? ఇస్తే సంతోషం. దాన్ని బట్టి దేవుని స్తుతించు. ఒకవేళ అలా లేకపోయినట్లయితే ప్రియులారా, నువ్వు నేను మందస్సం కలిగిన అనుభవాలలో ఉండం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మందస్సం కలిగినటువంటి అనుభవాల్లో మనందరం జీవిద్దాం. మరి దేవుడు అలాంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో నీ బలలోకి వెళ్ళబోతున్నాం తండ్రి. నీ జీవాహారములో, నీ రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసములో మేమందరం పాలు పంపులు పొందబోతున్నాం. ఒకవేళ మా జీవితంలో వాక్యము లేని జీవితం ఉందా, దైవ సన్నిధి లేనటువంటి అనుభవాలు మాకున్నాయా? గడిచిన 7 నెలల్లో ఎన్నిసార్లు బైబిల్ చదివాం, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశాం. నీ వాక్యం అంటే లెక్క లేకుండా బ్రతికాం. ప్రభా క్షమించు నాయన, క్షమించు తండ్రి. కనీసం చిగురించలేని బ్రతుకుంటే మమ్మల్ని క్షమించు ప్రభా. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయించున్నాం. మా ప్రియ బిడ్డలు ఎవరైతే నిరాశలో, నిస్పృహలో, ఆవేదనలో, దుఃఖములో వచ్చి ఉన్నారో, మీ సన్నిధి అనే మందస్సము వారి జీవితంలో ఉండును కాక. అట్టి కృపతో నింపండి ప్రభా, అట్టి బలముతో నింపండి నాయన. ఎవరైతే ఇంకా విశ్వాసంలోనే బ్రతుకుతూ ఉన్నారో, నీ సన్నిధి అంటే ఎవరైతే ప్రభువా నిర్లక్ష్య స్వభావంతో బ్రతుకుతున్నారో క్షమించండి నాయన, క్షమించండి. యాజకులు చేయవలసిన పని యాజకులే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు మందస్సం తాకకూడదు. మందస్సం యొక్క అద్భుతాలు మేము చూడొచ్చు, అనుభవాలు మేము పొందుకోవచ్చు. కానీ ప్రభువా, యాజకుడైన నీవు నువ్విచ్చిన ఆజ్ఞల ప్రకారం మేము నడవడానికి, నువ్విచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ప్రభువా నువ్వు ఇచ్చేటువంటి దీవెనలు పొందుకోవడానికి మేము అర్హులంగా బ్రతకడానికి సహాయం చేయి. మా ప్రధాన యాజకుడా, ఇప్పటికీ మీరు మా ప్రధాన యాజకుడివే. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైతే ఇంకా పాపములో ఉన్నారో, హృదయం కడుక్కోకుండా, శుద్ధి చేసుకోకుండా, దైవ సన్నిధి కావాలి, దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, నెమ్మది కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారి పాపములను యేసయ్యా నీ పరిశుద్ధ రక్తములో కడగను తండ్రి. ప్రధాన యాజకుడు 1 సంవత్సరం క్రితమే, 1 సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళేవాడు ప్రభా. కానీ ఈ రోజున మా కొరకు మేము ఎప్పుడైతే మిమ్మల్ని వేడుకుంటామో అప్పుడే మా హృదయాన్ని శుద్ధీకరిస్తున్నావు.
పరిశుద్ధంగా చేస్తున్నావు, అతి పరిశుద్ధమైన స్థలంగా మారుస్తున్నావు. దాంట్లో మీరు నివాసం ఉంటున్నారు. మా ప్రియబిడ్డ హృదయాల్లో, ఎవరి హృదయాల్లో భారాలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, దుఃఖంతో వచ్చారో ప్రభా, వారి కన్నీరు తొడవబడును గాక. వారి దుఃఖ దినములు ఇక్కడే సమాప్తమవును గాక. అట్టి కృపతో నింపండి. నీ దైవ సన్నిధితో నింపి ఆశీర్వదించి దీవించి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.